సందీప్ చెప్పండి, స్టేడియం దగ్గర ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా పూర్తిస్థాయి కూడా ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇప్పటికీ మనం మెయిన్ డయాస్ వద్ద కూడా చూసుకోవచ్చు. ఏదైతే పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. రేపు సరిగ్గా మధ్యాహ్నం 1:04 రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. రేపటి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనే దానిపై కూడా మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నేత శ్యామ్ నాయక్ గారు ఉన్నారు. చెప్పండి శ్యామ్ నాయక్ గారు, రేపు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అసలు ఎంతమందికి జనాన్ని గ్యాదర్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాభివందనాలు తెలియజేస్తూ, ప్రజల ఆశీర్వాదం మేరకు మా కాంగ్రెస్ ప్రభుత్వం రేపు ప్రమాణ స్వీకారం చేయబోతుంది. దాంట్లో భాగంగా 6 గ్యారెంటీలను తొలి సంతకం చేయబోతున్నారు. ఇక్కడ ఏర్పాట్లు మీరు కూడా చూస్తూ ఉన్నారు. అసలు అంచనాలకు మించి జనాలు వస్తామని చెప్తా ఉన్నారు. కాకపోతే కాలాతీతమైంది, ఇది స్టేడియం చిన్న ప్రెమిసెస్, ఇది సరిపోదు అని చెప్తా ఉన్నారు. సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆమెకు గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి ఈసారి ప్రజలందరూ మూకుమ్మడిగా కాంగ్రెస్ పక్షాన నిలబడి సపోర్ట్ చేసి ఆమెకు రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రజలు కృతజ్ఞత భావంతో కాంగ్రెస్ పార్టీని ఇంత భారీ మెజార్టీతో గెలిపించినందుకు వారికి రుణపడి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా వేగంగా పుంజుకొని అనతి కాలంలోనే అధికారాన్ని చేపట్టడం చాలా శుభసూచకం. వారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు రేపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇటు రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తూ పార్టీని కూడా పటిష్టపరిచి దీన్ని మరొక పార్టీ ఏది కూడా కనుచూపు మేరలో కనపడకుండా ఉండి ఈ విధంగా అభివృద్ధిని చేసి చూపిస్తారని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాము. ఇది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అయితే మనం చూడవచ్చు విజువల్స్ లో కూడా ఇప్పటికీ దాదాపుగా కూడా మెయిన్ డయాస్ కు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం కల్లా కూడా ఈ ఎంత ఏర్పాట్లు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం ఇది మెయిన్ డయాస్ ఏదైతే ఈస్ట్ ఫేసింగ్ డయాస్ గా కూడా ఈ డయాస్ కు లెఫ్ట్ రైట్ 2 డయాస్లు కూడా ఏర్పాటు చేశారు. మెయిన్ డయాస్ పై అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇటు గవర్నర్ నేతలు కూడా ఇక్కడ ఆసీనులై కూడా ఈ ప్రమాణ స్వీకార ఏర్పాటులో పాల్గొంటారు. అంటే రైట్ సైడ్ డయాస్ సంబంధించి డిసిసి అధ్యక్షులు, అలాగే సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే ఎమ్మెల్యేలకు సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా అక్కడ సార్. ఇటు లెఫ్ట్ సైడ్ డయాక్ సంబంధించి కేవలం ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే ఏఐసిసి డెలిగేట్స్ మొత్తం కూడా ఇటు లెఫ్ట్ సైడ్ కూడా కూర్చునే అవకాశం ఉందని కూడా చెప్పారు. అయితే గ్రౌండ్ ప్రారంభం అయితే మొత్తం స్టేడియానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలు పూర్తిగా కూర్చొని, ఎందుకంటే కేవలం స్టేడియం కెపాసిటీ చూసుకున్నట్టయితే 40,000 to 50,000 కెపాసిటీ ఉంటుంది. గ్రౌండ్ కెపాసిటీ వచ్చేసి మాత్రం మరో అదనంగా 50,000, అంటే దాదాపుగా చూసుకుంటే 1,00,000 జనం వరకు కూడా ఇక్కడ మొబిలైజ్ చేసే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. అలాగే పూర్తిగా 500 మంది కళాకారులతో కూడా పూర్తిస్థాయి కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే బయట ఏదైతే లోనికి రాకుండా ఉండేందుకు, ఎవరైతే లోపలికి రాకుండా బయటకు చూసేందుకు కూడా దాదాపుగా స్టేడియం మొత్తం కూడా స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. అందరు కూడా ఇక్కడికి వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఇబ్బందులు కలగకుండా అన్ని ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు కూడా కొంతమంది కూడా స్టేడియంలోకి వచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరెవరు వస్తారు రేపటి కార్యక్రమానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. చెప్పండి, రేపు ఈ కార్యక్రమానికి ఎవరెవరు అగ్రనేతలు కూడా హాజరవుతున్నారు? మరి రేపు సోనియా గాంధీ గారు మరి ముఖ్య నాయకులందరూ కూడా రేపు ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు. ముఖ్యంగా ఏదైతే ఇది ప్రమాణ స్వీకారం అంటే తొలి సంతకం ఉంటుంది. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి ఇక్కడ మొదటి సంతకం ఉచిత విద్యుత్, అంటే రేపు రేవంత్ రెడ్డి దానికి ఏ అంశాలపై ఉచిత సంతకాలు చేస్తున్నారు, ఏ గ్యారెంటీ మీరు అప్పటి కాంగ్రెస్ పార్టీ సమితి 6 గ్యారెంటీలు ఇచ్చారు, ఎన్ని తీసుకెళ్తారు, ఎన్ని మళ్ళా? మరి రేపు ఏదైతే మా ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు,
అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారానికి వస్తారు. గతంలో 6 గ్యారెంటీలు హైదరాబాద్ జరుగుతున్న సభలో వాళ్ళు ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం రాగానే వెంటనే 6 గ్యారెంటీలు అని ప్రకటించడం జరిగింది. మరి అవన్నీ కూడా ప్రజలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి ఈరోజు ప్రజలు నమ్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కూడా ప్రజల వద్దకు చేరలేదు. కేవలం కమిషన్ల కోసం వారి కార్యకర్తలకు ఇచ్చుకోరు. ప్రజలకు బీఆర్ఎస్ వల్ల ఎటువంటి లాభం జరగలేదు కాబట్టి ఈరోజు ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీని నమ్మిండ్రు. ముఖ్యంగా సోనియా గాంధీ గారు ఏదైతే మాటిస్తే తప్పరని ప్రతి తెలంగాణలో ఉన్న పౌరులకు అందరికీ తెలుసు. గతంలో తెలంగాణ ఇస్తా అన్న తల్లి తెలంగాణ ఇచ్చింది. అందుకనే ఈరోజు 6 గ్యారెంటీలు ఇస్తాదన్న నమ్మకంతోనే ఈరోజు అధికారంలోకి తెచ్చారు. అందుకనే రేపు జరగబోయే సభలో మాత్రం కీలక నిర్ణయం తీసుకొని 6 గ్యారెంటీల మీద నిర్ణయం ఉండబోతుందని మేము నమ్ముతున్నాం. అంటే ఎందుకంటే మీరు రేవంత్ రెడ్డి డైరెక్ట్ చెప్పాడు 500 రూపాయలకే ఉచిత సిలిండర్, మహిళల ఉచిత బస్సు ప్రయాణం. అంటే అవన్నీ రేపటి నుంచి అమల్లోకి అవకాశం ఉందా, లేకపోతే కొద్దిగా సమయం తీసుకొని అవి ఇంప్లిమెంటేషన్ చేసి? అంటే అది పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. ఎందుకంటే రేపు సోనియా గాంధీ గారు వస్తారు. ప్రమాణ స్వీకారంలో ఏం నిర్ణయం తీసుకుంటుందో మాకు ఎవరికి తెలియదు. మరి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారెంటీలు ఇస్తుందో తప్పకుండా అవి అమలు పరుస్తారు. అది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాబట్టి, ఎందుకంటే వాళ్ళు వాగ్దానం ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా ఎప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైతే రైతులకు ఉచిత విద్యుత్ అన్నారో, ఆరోగ్యశ్రీ, ఇట్లా చాలా పథకాలు ఆ రోజు సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగింది. మరి ఆ రోజు మేనిఫెస్టోలో లేని అంశాలు కూడా ఆ రోజు మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందో 500 రూపాయలకి సిలిండర్, ప్రతి మహిళకు 2500 అకౌంట్లో, దాంతోపాటు అందరికి ఉచిత బస్ ప్రయాణం, ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద గతంలో 2 లక్షలు ఉండే ఇప్పుడు 10 లక్షలు, ఇట్లా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లుతో పాటు 5 లక్షలు ఇందిరమ్మ సాయం, ఇవన్నీ కంపల్సరీ మాట ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా అమలు పరుస్తారనే ప్రజలకు పూర్తిగా నమ్మకం విశ్వాసం ఉంది. ఓకే, ఇది కాంగ్రెస్ నేతలు చెప్తున్నట్టుగా రేపటి నుంచి కూడా రేపు జరిగే ప్రమాణ స్వీకార సమయంలో కూడా ఉచిత ఏదైతే ఏ ఫైల్ పై అనే దాన్ని కూడా కొద్దిగా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే 6 సంక్షేమ పథకాలు అమల్లోకి తెస్తారా, అయితే మహిళల ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 500 రూపాయల సిలిండర్ కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, పెన్షన్ సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా రేపటి నుంచి అమల్లోకి వస్తాయా? రేపు జరిగే ప్రమాణ స్వీకార ఉత్సవంలో రేవంత్ రెడ్డి మాట్లాడే దానిపైన కొద్దిగా ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రేవంత్ రెడ్డి కాసేపట్లో కూడా హైదరాబాద్కు చేరుకున్నారు. హైదరాబాద్లోని എല്ലാ హోటళ్లకు కూడా చేరుకుంటారు. అక్కడ ఎమ్మెల్యేలతో అవుతారు. రేవంత్ రెడ్డి ఎల్లాలోని ఎమ్మెల్యేలతో పాటు ఇక్కడ ఎల్బీ స్టేడియంకు చేరుకుంటారు. అక్కడ నుండి సరిగ్గా 1:04 కూడా రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అతనితో పాటు కూడా ఉప ముఖ్యమంత్రులుగా కూడా 2 లేదా 3 కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అలాగే కేబినెట్ మంత్రులుగా కూడా మరో 2 చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. రేపు ఈ కార్యక్రమానికి ఏఐసిసి అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, అలాగే అయితే ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా ఓపెన్ లెటర్ రాశారు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కూడా. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ప్రమాణ స్వీకారానికి తరలి రావాలి. ఎందుకంటే బందీ అయిన తెలంగాణకు ప్రజలు మీరు విముక్తి కలిగించారు. తెలంగాణ ప్రజల తరఫున కూడా కాంగ్రెస్ ఎప్పుడు పోరాడుతుంది, తెలంగాణ ప్రజల కోసమే కాంగ్రెస్ ఉంది అని చెప్పేసి కూడా ఈరోజు ఆయన బహిరంగ లేఖలో కూడా పేర్కొనడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి ఇది ఒక మంచి కార్యక్రమం, ఎందుకంటే ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డది అనే దానిపై కూడా ఇటు బహిరంగ లేఖలో చెప్పడం జరిగింది. రేపటి జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి పెద్ద ఎత్తున కూడా అతిరథ మహారాజులందరూ కూడా హాజరవుతున్నారు. దానికి సంబంధించి కూడా పోలీసులు గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఈ స్టేడియాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రేపు సరిగ్గా 10 నుంచి 11 గంటల ప్రాంతంలో కూడా ఢిల్లీ డెలిగేట్స్ అంతా కూడా ఈ స్టేడియం ప్రాంగణానికి చేరుకుంటారని కూడా చెప్పవచ్చు. రైట్ సందీప్, అలాగే అంటే సామాన్య జనం కూడా చాలా మంది వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా 1,00,000 మందికి పైగా
జనం ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చే అవకాశం ఉంది. అలాగే రేవంత్ రెడ్డి ప్రజానీకానికి ఒక లేఖను కూడా విడుదల చేశారు. తప్పనిసరిగా అందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలి అని చెప్పి ఈ పిలుపుని అనుసరించి కూడా చాలా మంది కాంగ్రెస్ అభిమానులు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు ఏమైనా చేసే అవకాశం ఉందా? మంచినీళ్ళ కార్యక్రమం కానీ, లేకపోతే వీఐపీలు వచ్చే గ్యాలరీ రూట్ కానీ, వీళ్ళు వచ్చే సపరేట్ రూట్ కానీ, అంటే తొక్కిసలాట జరగకుండా అక్కడ భద్రతా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, అక్కడ ఎవరైనా సెక్యూరిటీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే మాట్లాడించే ప్రయత్నం ఏమైనా చేయగలుగుతారా? అంటే ఉదయం నుండి కూడా ఈ యొక్క సమావేశానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా సిఎస్ శాంతకుమారి అలాగే డీజీపీ రవిగుప్తా కూడా అన్ని పర్యవేక్షిస్తున్నారు. పూర్తిగా ఏదైతే కార్యకర్తలు కూర్చునేందుకు కూడా అన్ని చైర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కేవలం అయితే అక్కడ కూర్చునేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్రౌండ్లో కూడా స్టేడియం కెపాసిటీ 40,000, ఈ గ్రౌండ్లో దాదాపు 40 నుండి 50,000 మంది కూర్చునేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఏదైనా వర్షం పడితే మాత్రం ఇక్కడ జర్మనీ టెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జర్మనీ టెంట్ అంటే పూర్తిగా ఎలాంటి వర్షం పడ్డా కూడా సేఫ్ అన్నట్టుగా కూడా, కానీ ఇక్కడ ప్రజానీకానికి మాత్రం వర్షం పడితే కొద్దిగా బాల్కనీలోకి వెళ్లేందుకు కూడా వీలు కల్పించారు. గేట్ నంబర్ 6 ద్వారా కూడా ప్రజలు లోపలికి రావాలి. గేట్ నంబర్ 17 ద్వారా కూడా విఐపీస్ వచ్చే మార్గాన్ని కూడా పోలీసులు ఈ విధంగా ఎంపిక చేయడం జరిగింది. 6 అలాగే 5 నుంచి కూడా సామాన్య కార్యకర్తలతో పాటు రావచ్చు. అలాగే ఇటు గేట్ నంబర్ 2, 3 నుండి కూడా ఇటు మామూలు విఐపి పాస్ ఉన్న వాళ్ళు, వివిఐపి ఉన్న పాసెస్ గేట్ నెంబర్ 17 నుంచి రావాలి, లేకపోతే 16 నుంచి కూడా 2 మార్గాలు. ఎందుకంటే లెఫ్ట్ రైట్ డయాస్ ఉన్న నేపథ్యంలో కూడా ఈ 2 ద్వారాలు కూడా రావచ్చు. మెయిన్ గేట్ మాత్రం గేట్ నెంబర్ 17 నుంచి కూడా ఇక్కడ రావడం జరుగుతుందని కూడా చెప్పవచ్చు. కేవలం పాస్ ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. పాస్ లేని వారిని మాత్రం ఎవరు అనుమతించడం లేదు. ఎందుకంటే పాస్ లేని వారు స్టేడియం బయట కూడా ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. వారి కోసం కూడా కళాకారులను ఏర్పాటు చేశారు. కళాకారుల నృత్యాలతో పాటు తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాన్ని కూడా అక్కడ అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మంచినీటి సదుపాయం కానీ వైద్య సదుపాయాలు కూడా అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి కూడా సిఎస్ శాంతకుమారి అలాగే పోలీస్ శాఖ ఉన్నతాధికారులు అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ కూడా ఇక్కడే ఉండి అన్ని పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని కూడా మనం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్.